హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. ఇది చపాతీలోకైనా, రైస్‌లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా పన్నీర్‌ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసుకొని అది వేడైన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకొని దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి. అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు వేసుకొని బాగా కలిపి కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి వీటిని బాగా ఉడికించుకోవాలి. టమాటా ఇంకా ఉల్లిగడ్డ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఇవి చల్లారనిచ్చి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల వరకు నూనె, అలాగే కొంచెం బటర్ వేసుకొని అది వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనికి కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకొని దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలిపి మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి తీసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పు, కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, అలాగే కొంచెం కసూరి మేతి, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. చివరిగా దీంట్లో కొంచెం బటర్, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకు వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చపాతీలోకైనా రైస్‌లోకైనా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది.